డీప్‌సీక్ అండ్ ఓపెన్ ఏఐ వీటి మధ్య గొడవ ఏంటి? ఓపెన్ ఏఐ 2015లో ఓపెన్ ఏఐని స్టార్ట్ చేశారు. చాట్‌జీపీటీ 2022లో రిలీజ్ చేశారు. ఈ కంపెనీలో ఒక ప్రొడక్ట్ చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ రిలీజ్ చేసిన కొన్ని డేస్‌కే దాని వాల్యూ పీక్స్‌లోకి వెళ్ళిపోయింది. 50 మెంబర్స్ పర్ డే చేసే చాట్‌జీపీటీ హెల్ప్‌తోని ఒక్క మెంబర్ 1 డేలో ఫినిష్ చేయగలుగుతాడు. ఓపెన్ ఏఐతోని చాలా కంపెనీస్ టై అప్ అయి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్, ఎన్విడియా. ఇది ఒక యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి చాలా కంపెనీస్ దీనిపైన డిపెండ్ అయి ఉన్నాయి. డీప్‌సీక్ ఈ కంపెనీ 2023లో స్టార్ట్ చేశారు. ఇది కంప్లీట్‌లీ ఫర్ ఓపెన్ సోర్స్. ఈ మోడల్‌ని నీకు ఒకవేళ కోడింగ్ వస్తే నువ్వే వాళ్ళకి సజెషన్స్ ఇవ్వచ్చు. ఒక ఎర్రర్‌ని మీరు రైజ్ చేయొచ్చు. అక్కడ ఉన్న కొన్ని వర్క్స్‌ని మీరు తీసుకొని మీరు డెవలప్ చేసి దానికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. మెటీరియల్ లెసన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాట్‌జీపీటీకి, డీప్‌సీక్‌కి డిఫరెన్స్ ఏంటంటే చిప్స్. ఎన్విడియా దగ్గరకొస్తే వీళ్ళు నార్మల్‌గా చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఓపెన్ ఏఐలో ఒక ఏఐ కోసమని సెపరేట్‌గా ఏఐ చిప్స్ అని మొదలుపెట్టారు. నార్మల్ చిప్స్ కంటే కూడా ఇంకొంచెం పవర్‌ఫుల్‌గా ఉంటాయి. చాట్‌జీపీటీ వాళ్ళు వాళ్ళ డేటా సెట్‌లని మ్యానిపులేట్ చేశారు కాబట్టి ఏఐ చిప్స్ అనేది వీళ్ళు ఎన్విడియా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఆ చిప్స్ ఉంటేనే ఏఐని డెవలప్ చేయగలుగుతాం అనేది ఈ ఎన్విడియా అన్నారు. సో, కమింగ్ టు ద చైనాస్‌కొస్తే వాళ్ళ దగ్గర చిప్స్ లేవు. సో, నార్మల్ చిప్స్‌తోనే ఒక మంచి ప్రొడక్ట్‌ని డెవలప్ చేశారు. బయట జనాలకి ఏమర్థమైందంటే, ఒక నార్మల్ చిప్‌తోనే అయిపోయేది. చాలా కాస్ట్ పెట్టి ఎందుకు ఆ చిప్ తీసుకోవాలి అనేది చాలా వైరల్‌గా అయిపోయింది. దానివల్ల దీనికి ఈ కంపెనీ స్టాక్స్ కూడా చాలా పడిపోయాయి. కొన్ని క్రోర్స్ ఆఫ్ లాస్ వచ్చింది. మార్కెట్ వాల్యూ చాలా పడిపోయింది. ఓపెన్ సోర్స్ అయితే డీప్‌సీక్ అండ్ ఓపెన్ ఏఐలో లిమిటెడ్. మీరు ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఐఫోన్‌కి ఉండే రేంజ్ ఐఫోన్‌కి ఉంటది ఎప్పటికైనా. రెడ్మీకి ఉండే రేంజ్ రెడ్మీకి ఉంటది. ఇఫ్ యూ ఎంజాయ్ ది కంటెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్.